హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. సో ఇప్పటి నుంచి మనము ఇంకొక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. మన కొత్త సిరీస్లో మనము ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ చాప్టర్ పేరు ఏంటంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ సిరీస్లో మనము క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అండ్ ఆ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ తోటి ప్రాబ్లమ్స్ని కూడా ఎట్లా సాల్వ్ చేయాలో, అంటే మనకి ఏమంటారు, ఐపీ ఎగ్జామ్స్కి రిలేటెడ్, ఎంసెట్కి రిలేటెడ్, మెయిన్స్కి రిలేటెడ్, ఇట్లా మనము ఒక ఇంటిగ్రేటెడ్ వేలో అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ఈ చాప్టర్ని మనము డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్స్ అనమాట. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది, దాంతోపాటు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ని చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏందో చూద్దాం. ఓకే, ఇఫ్ a, b, c ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ a is not equals to 0, then the expression ax square plus bx plus c is called quadratic expression. సో ఏమంటున్నాడు, ఏ బి సి అనేటివి కాంప్లెక్స్ నెంబర్స్ అంట, అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయినా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా ఏ అనేది ఎప్పుడు 0కి ఈక్వల్స్ టు ఉండదు. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతుందో చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది, దాన్నే మనము క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. అయితే ఏ ఎందుకు 0కి ఈక్వల్గా ఉండొద్దు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 0 అయింది అనుకోండి, ఇక్కడ పెట్టుకోండి 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. అప్పుడు మనకి వచ్చే ఏదైతే ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవ్వదు, అది లీనియర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. అందుకే ఎప్పుడు ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇది క్లియర్గా అర్థమైందా? చలో మళ్ళీ మన నెక్స్ట్ డెఫినేషన్ ఏంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ ఏంది, సేమ్ ఉంటుంది, బట్ ఓన్లీ ఒక డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఇఫ్ ఏ, బి, సి ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ a is not equals to 0, then the సేమ్ ఉంటుందని చెప్పి నేను ఇక్కడ సేమ్ రాసేసిన, then the equation ax square plus bx plus c is equals to 0 is called quadratic equation. ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఈక్వల్స్ టు 0 ఉండదు, ఈక్వల్స్ టు ఉండదు. ఈక్వేషన్ అంటే మనకి ఈక్వల్స్ టు ఉంటుంది. ఓకే, 2 సైడ్స్ ఉంటుంది దానికి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్, కానీ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ 1 సైడ్ అనమాట. క్లియరా? చలో నెక్స్ట్ పాయింట్, ఇఫ్ a complex number alpha is said to be a 0 of quadratic expression ax square plus bx plus c when a alpha square plus b alpha plus c is equals to 0. సో ఈ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే, ఆల్ఫా అనే ఒక రియల్ నెంబర్, చూడండి ఆల్ఫా అనే ఒక కాంప్లెక్స్ నెంబరు ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్కి 0 అవ్వాలంటే, అంటే దాని అర్థం ఏంది, సింపుల్. ఎప్పుడైతే మనం ఒక వాల్యూని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామో, అప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ 0 అయ్యిందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇప్పుడు ఆ 1ని నేను ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఎక్స్ ప్లేస్లో పెడితే, దాన్ని సాల్వ్ చేస్తే నాకు దాని వాల్యూ 0 వచ్చిందనుకో, దాన్నే నేను 0 ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంట. సో ఎప్పుడైతే ఆల్ఫా అనే కాంప్లెక్స్ నెంబర్ ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి 0 అయితే కండిషన్ ఏంటంటే సింపుల్, ఆ ఆల్ఫా ఏదైతుందో దాన్ని మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత సాల్వ్ చేస్తే మనకి ఏం రావాలి, దాని వాల్యూ 0 రావాలి. అందుకే ఇది ఈక్వల్స్ టు 0 పెట్టినాం. ఎప్పుడైతే ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ 0 వస్తుందో దాన్నే 0 ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. క్లియర్? నెక్స్ట్, a complex number alpha is said to be root or solution of the quadratic equation ax square plus bx plus c is equals to 0 if a alpha square plus b beta plus c is equals to 0. సేమ్ ఎక్స్ప్లెనేషన్. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా ఉందంట, ఆ ఆల్ఫా అనేది ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్ లేదా సొల్యూషన్ అని ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే మనం ఆ ఆల్ఫాని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు మనకు
అది ఆ ఈక్వేషన్ని, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయడం అంటే ఏంది, LHS = RHS రావాలి. అప్పుడే దాన్ని మనము జీరో లేదా రూట్ అని అంటాం. మీరు గమనించాల్సిన మెయిన్ డిఫరెన్స్ ఏంది, ఇక్కడ మనము ఆ పర్టికులర్ ఆల్ఫాని జీరో ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం, కానీ ఇక్కడ ఈ ఆల్ఫాని మనం ఏమంటున్నాము, రూట్ లేదా సొల్యూషన్ అని అంటాం. ఓకే, ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా మీకు? ఓకేనా? సో ఇంకా మనము మన నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? సో ఇప్పుడు మనం మన కోర్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇప్పుడు మనం కొన్ని బేసిక్స్ అనమాట విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది మనం మన ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసినాం, 10th, 9th, 8th. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి మనము డీటెయిల్గా చూద్దాము. సో కాన్సెప్ట్ ఏంటంటే ద రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0 ఆర్. ఏమంటున్నాడు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతుందో దానికి రూట్స్ ఏంది అని అడుగుతున్నాడు. రూట్స్ అంటే ఏంది, సొల్యూషన్. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఏంటివి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. క్వాడ్రాటిక్ అన్నాడు కాబట్టి మన డిగ్రీ ఎంత ఉంది దీనికి, 2. సో 2 ఉంది కాబట్టి దీనికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, 3 సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఈక్వేషన్కి 2 సొల్యూషన్స్ కనుక్కోవాలి లేదా 2 రూట్స్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 4a తోటి మల్టిప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. ఓకే, 4a తోటి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా. క్లియర్? చలో, సో 4a × ax² అంటే 4a² x² ప్లస్ 4a × bx అంటే 4abx ప్లస్ 4a × c 4ac = 4a × 0 0. క్లియరా? సో ఇక్కడ నేను 2 సైడ్లు ఎందుకు మల్టిప్లై చేసిన, ఈ పర్టికులర్ ఈక్వేషన్ మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దని నేను 2 సైడ్లు చేసిన. ఓకేనా? చలో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి జాగ్రత్తగా. ఈ 4a² x²ని నేను ఎట్లా రాస్తున్నాను చూడండి, 2ax². అవునా కదా? 2ax² అంటే 2² అంటే 4, a⁴ అంటే a² x², 4a² x², అదే వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తున్నానో చూడండి, 2 × 2ax × b ప్లస్ 4ac = 0. అయితే మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే నేను దీనికి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చూడండి ఈ టర్మ్స్ని ఎట్లా చేస్తున్నానో చూడండి. నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ b² చేస్తున్నా. ఓకేనా? యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ b² చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు చూడండి నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇది క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది, a² ప్లస్ b² ప్లస్ 2ab. కావాలంటే చూడండి a ప్లస్లో ఏముంది, 2ax b. మీకు ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంటే చూడండి ఇక్కడ. లేకపోతే ఇక్కడ రాద్దాం ఎందుకు. జాగ్రత్త చూడండి, a² ప్లస్ b² ప్లస్ 2ab. a అంటే ఏంది ఇక్కడ 2ax, సో 2ax² ప్లస్ b² అంటే b² ప్లస్ 2 × a ప్లస్లో ఏముంది మనకు 2ax, b ప్లస్లో b ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను చూడండి a ప్లస్ b² అని రాసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, a ప్లస్లో ఏముంది మనకి 2ax ప్లస్ b ప్లస్లో ఏముంది b. సో దీన్ని మొత్తాన్ని నేను 2ax ప్లస్ b² రాసుకోవచ్చా? చూడండి 2ax² ప్లస్ b² ప్లస్ 2 × 2ax ప్లస్ b అంటే 2ax ప్లస్ b² అర్థమైందా? నేను ఈ
టోటల్గా మ్యానిపులేషన్ ఎందుకు చేసినానో చలో ప్లస్ ఇది ఈక్వల్స్ టు ఈ రెండు అటు పంపిస్తున్నాం -b² అటు పంపిస్తే +b² ప్లస్ 4ac అటు పంపిస్తే -4ac. క్లియరా? చలో దీని తర్వాత నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు? ఓకే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు స్క్వేర్ అటు పంపిస్తే ఏమవుతుంది? రూట్. మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది ఎందుకంటే రూట్ కాబట్టి. క్లియరా? చలో ఇప్పుడు ఆ బీ నట్ పంపిస్తున్నాం +b అటు వెళ్తే -b. క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. చలో ఇప్పుడు ఈ x ఇక్కడ నుంచి 2 పంపిస్తా. సో చూడండి మనం అనుకున్నట్టు ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోమన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఎన్ని ఎక్స్ వాల్యూస్ ఉంటాయి మనకి? 2. ఎందుకంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. సో -b ± √b² - 4ac/2a. ఒకటి ఏమైపోతుంది అంటే -b + √b² - 4ac/2a -b -√b² - 4ac/2a. సో ఈ విధంగా మనము ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కున్నాం లేదా సొల్యూషన్స్ కనుక్కున్నాం. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము? ax² + bx + c = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కున్నాము. సో ఇవి వచ్చేసి 2 రూట్స్ అనమాట. 2 రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినారనుకోండి ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. సాటిస్ఫై అవ్వడం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూట్ని -b + √b² - 4ac/2a ఇందులో పెట్టండి. ఓకే, అప్పుడు దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది తెలుసా? 0 వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ = రైట్ హ్యాండ్ సైడ్ రావాలి మనకు, అప్పుడే ఈక్వేషన్ సాటిస్ఫై అయినప్పుడు. సో మీరు ఇదంతా సాల్వ్ చేస్తే మీకు 0 = 0 వస్తుంది. అంటే రూట్స్ అనేటివి లేదా సొల్యూషన్స్ అనేటివి ఈ పర్టికులర్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి? 2 కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక రూట్ని ఆల్ఫా అనుకుంటున్నాను నేను. ఓకే, ఆ రూట్ వాల్యూ ఏంది? -b ప్లస్ తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ సో b² - 4ac/2a. క్లియరా? ఇంకొక రూట్ ఉంది కదా, మళ్ళీ దాన్ని ఏమనుకుంటున్నా అంటే బీటా అనుకుంటున్నా. -b ప్లస్ ఒకసారి తీసుకున్నా, ఇప్పుడు మైనస్ తీసుకోవాలి. √b² - 4ac/2a. ఇప్పుడు నేను సరదాగా ఏం చేస్తున్నా అంటే 2 రూట్స్ ఉన్నాయి వాటిని యాడ్ చేస్తున్నా. ఓకే, సో యాడ్ ఎట్లా చేస్తారు చెప్పండి? ఈక్వేషన్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తోటి యాడ్ చేయాలి. ఆల్ఫాని బీటాని యాడ్ చేయండి, తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ని రైట్ హ్యాండ్ సైడ్ తోటి యాడ్ చేయండి. ఓకే, -b ప్లస్ √b² - 4ac/2a ప్లస్ హోల్ బ్రాకెట్ -b - √b² - 4ac/2a. క్లియరా? సో ఆల్ఫా ప్లస్ బీటా = రెండింటికి తెలిసేమి ఎంత వస్తుంది? 2a. చలో 2a. సో మీద మనకి ఎప్పుడైతే సేమ్ ఎల్సిఎం ఉంటుందో ఏం చేంజెస్ ఉండవు, మీది ఏముందో అదే రాసేసేయాలన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -b ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b² - 4ac. క్లియర్? చూడండి, ప్లస్ √b² - 4ac -√b² - 4ac క్యాన్సిల్. ఆల్ఫా ప్లస్ బీటా = -b అంటే -2b/2a. 2 క్యాన్సిల్. ఆల్ఫా ప్లస్ బీటా -b/a. క్లియరేనా? సో క్లియర్ అని నేను అనుకుంటున్నా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? -b/a. సరే, నేను ఇంకోసారి ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఆల్ఫా ఇంటూ బీటా చేస్తున్నా. అంటే ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేస్తున్నా, చూద్దాం ఏమవుతుందో.
minus b plus under root b square minus 4ac by 2a whole bracket into minus b minus under root b square minus 4ac by 2a. పక్కానా? క్లియరా? సో ఆల్ఫా ఇంటూ బీటా is equals to a plus b into a minus b అంటే ఏమొస్తుంది చెప్పండి చూడండి. మైనస్ b ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac మైనస్ b మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఏమొస్తుంది a స్క్వేర్ అంటే మైనస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్ బై 2a ఇంటూ 2a అంటే 2 2s are 4 a ఇంటూ a స్క్వేర్. క్లియర్గా అర్థమైందా? సో ఆల్ఫా ఇంటూ బీటా is equals to మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే హోల్ బ్రాకెట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. క్లియరా? సో ఆల్ఫా ఇంటూ బీటా is equals to బీ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4ac బై 4a స్క్వేర్. చూడండి బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ క్యాన్సిల్. ఆల్ఫా ఇంటూ బీటా is equals to 4ac బై 4a స్క్వేర్. 4 4 క్యాన్సిల్ ఏ క్యాన్సిల్ అప్పుడు ఏమొస్తుంది సి బై ఏ. సో మొత్తానికి మనకు ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే మైనస్ బి బై ఏ వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే సి బై ఏ వచ్చింది. వీటిని ఏమంటామంటే రిలేషన్షిప్ బిట్వీన్ రూట్స్ అండ్ ఇట్స్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే రూట్స్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్కి మధ్యలో రిలేషన్ వస్తుంది అనమాట మనం ఇట్లా చేసుకుంటే. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. పక్కన డ్యామ్ షూరా? చలో క్లియర్. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము సి ఆల్ఫా ప్లస్ బీటా is equals to మైనస్ బి బై ఏ ఆల్ఫా ఇంటూ బీటా is equals to సి బై ఏ ఇక్కడ వరకు చేసినాం. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equals to 0 దెన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equals to a ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఏమంటున్నాడు ఒకవేళ ఈ 2 అనేటివి ఆల్ఫా బీటా అనేటివి ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ అయితే మనము అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈ ఫామ్లో రాసుకోవచ్చు అని అంటుండు. ఓకే ఎప్పుడైతే ఆల్ఫా బీటా అనేటివి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అయితే. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే వెయిట్ ఇదే చెప్తాం మీకు. ఓకే ఫస్ట్ మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి తీసుకుందాం. ఓకేనా? చలో తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ ఈక్వేషన్ల నుంచి ఓకే ఈక్వేషన్ తీసుకుందామా? చలో టోటల్ ఈక్వేషన్ల నుంచి నేను ఏం చేస్తున్నా ఏ కామన్ తీస్తున్నా. ఏ కామన్ తీస్తున్నాకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు దీంట్లో మనకి ఏ అనే టర్మే లేదు. అట్లాంటప్పుడు కామన్ ఎట్లా తీసుకుంటాము అంటే కొన్నిసార్లు మనం సమ్ సాల్వ్ చేయడానికి అందులో లేకపోయినా కామన్ తీసుకోవాలి. అట్లా కామన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏం రాసుకోవాలంటే సింపుల్గా ఏం మనకు కామన్ లేదు బట్ తీసినామంటే దాన్నే బై చేయాలి. ఓకే ప్లస్ ఈ బై ఏ. ఇక్కడ మనకి చూడండి మీరు నాకు తెలిసి ఈక్వల్స్ టు అనేది ఓకే ఈక్వల్స్ టు అయితే వద్దులే ఇట్లా ఉంచుకుందాం. ఓకే జస్ట్ ఎక్స్ప్రెషన్ ఫామ్లో ఉంచుకుందాం దీన్ని. సో అట్లా కామన్ తీసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఏదైతే కామన్ తీస్తున్నామో దాన్ని బై చేసేసేయండి కామన్గా లేని టర్మ్స్. చలో ఏ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మీరు చూడండి మనకి బి బై ఏ అంటే ఏముంది చెప్పండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బీ బై ఏ కదా. ఈ మైనస్ నేను పంపిస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు బీ బై ఏ. కరెక్టేనా? సో సింపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ బీ బై ఏ ఉంది కాబట్టి దాని ప్లేస్లో నేను మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా పెట్టవచ్చా? ఎస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. లేకపోతే ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ సి బై ఏ అంటే ఏంది చూడండి ఆల్ఫా ఇంటూ బీటా. సో సి బై ఏ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. క్లియర్గా అర్థమైందా? పక్కానా? సో ఇంకా చూడండి ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఈ ఎక్స్ ముందు రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే మీరేమో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇట్లా రాసుకోవచ్చు అన్నారు కదా. ఇట్లా వచ్చింది ఏంటి అంటే చూడండి ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేస్తున్నా. సైడ్కి
చూడండి జాగ్రత్తగా. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ బీటా మైనస్ ఎక్స్ బీటా, మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్, మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. క్లియరా? చలో ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఈ రెండిట్లో ఎక్స్ కామన్ ఉందా? ఎస్. మైనస్ కూడా కామన్ ఉంది. సో మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇప్పుడు నేను దీన్ని మల్టీప్లేస్ నాకు ఏమొచ్చింది? ఇదే కదా. సో దీని ప్లేస్లో నేను ఇది పెట్టుకోవచ్చా? ఎస్. సో ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లేస్లో నేను ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఓకే. సో సింపుల్గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు, దాని రూట్స్ ఇచ్చిండు అనుకో, స్ట్రైట్ అవే మనం ఇట్లా రాసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఏమి ఇవ్వలేడు, జస్ట్ ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, quadratic equation, then x minus alpha into x minus beta is equals to 0. సో మనకు ఆల్ఫా బీటా ఇచ్చిండు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అంటే సింపుల్గా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా is equals to 0 వేసేయండి, అర్థమైపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? ఇక్కడ మనము దీన్నే ఇట్లా రాసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి ఆల్ఫా బీటా అనే రూట్స్ ఇచ్చిండు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, దాని ఈక్వేషన్ని మనం కనుక్కోవాలంటే సింపుల్గా ఇది చేస్తే సరిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? ఇప్పుడు మనము మన నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాము. ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏంటంటే నేచర్ ఆఫ్ రూట్స్. అంటే ఏంది? ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం రూట్స్ కనుక్కున్నామా లేదా? ఓకే. ఇప్పుడు ఆ రూట్స్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే. ఆ రకాలని మనం ఎట్లా డిఫైన్ చేసుకుంటాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే దాని యొక్క డిస్క్రిమినెంట్ని బేస్ చేసుకొని. సో ఆ డిస్క్రిమినెంట్ అంటే ఏంటంటే బీ స్క్వేర్ మైనస్ 4ac, దీన్నే మనం ఏమంటామంటే డిస్క్రిమినెంట్ అంటాం. ఓకే. సో d is equals to b square minus 4ac. సో దీన్ని ఈ వాల్యూని బేస్ చేసుకొని మనము రూట్స్ యొక్క నేచర్ ప్లస్ ఈక్వేషన్ యొక్క నేచర్. సో రూట్స్ ఉన్నాయంటే రూట్స్ పక్క ఈక్వేషన్ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఈ ఈక్వేషన్ అండ్ రూట్స్ యొక్క నేచర్ ఇప్పుడు ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది డిసైడ్ చేస్తుంది. ఎట్లనో చూద్దాం. ఓకే. సో ఇక్కడ నేను 2 కంపార్ట్మెంట్స్ చేసిన కదా, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ రియల్, ఇక్కడ చూడండి ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ రేషనల్. సో ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. రియల్ అంటే ఏంది? అన్ని నెంబర్స్ అనమాట. రియల్ నెంబర్స్లో కిందికి ఏమేమి వస్తాయి? హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట రియల్ నెంబర్స్ కిందికి. కానీ రేషనల్ నెంబర్స్ కిందికి మాత్రం ఏమేమి వస్తాయంటే హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇంతే. దీంట్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఉండవు అన్నమాట. ఓకేనా? సో ఒకవేళ ఏబిసి అనేటివి రియల్ వాల్యూస్ అయితే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏబిసి అనేటివి రియల్ వాల్యూస్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం నేచర్ డిస్కస్ చేద్దాం వాటిని. ఒకవేళ ఏబిసి అనేటివి రియల్ అయ్యి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఏందో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac కదా. సో ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏంటివి? ఇవే కదా. ఈ రూట్స్లో మీరు గమనించినట్టయితే బీ స్క్వేర్ మైనస్ 4ac ఎక్కడుంది? ఇక్కడ కదా. సో ఇప్పుడు నేను ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 కంటే తక్కువ అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా? బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 కంటే తక్కువ ఉంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు బీ స్క్వేర్ మైనస్ 4ac కంటే తక్కువ ఉంటే ఇది ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది కదా. అంటే రూట్ వాల్యూ మనకి నెగిటివ్ ఉంటుందా? ఉంటుంది. 10th క్లాస్ వరకు రూట్లో మనకి నెగిటివ్ వాల్యూ ఉండొద్దు, కానీ ఇంటర్లో మనకి రూట్లో నెగిటివ్ వాల్యూ ఉంటుందా అంటే ఉంటుంది. అప్పుడు ఏమవుతాయి మనకి? రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? సో ఎప్పుడైతే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0 ఉందో ఆ రూట్స్నే మనం ఏమంటామంటే ఇమాజినరీ రూట్స్ అంటాము. ఏమంటాం? ఇమాజినరీ రూట్స్ అంటాము. ఓకే. ఇమాజినరీ రూట్స్. ఆ రూట్స్ ఏం నెంబర్స్? అవి కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట.
సో ఆ రూట్స్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ విచ్ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్స్ అంటే సరిపోతుంది. సో ఈ పర్టికులర్ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దాన్ 0 ఉంటే ఆ ఈక్వేషన్ ఏదైతుందో ఆ ఈక్వేషన్కి ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. వాటి యొక్క రూట్స్ ఏంటివంటే కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్స్ అనమాట. ఓకే, కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్స్. క్లియర్. ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 పెట్టుకోండి. ఏమవుతుంది? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 0 అంటే 0నే కదా. సో -b/2a అంటే మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు ఎప్పుడైతే మనం బీ స్క్వేర్ మైనస్ 4ac 0 పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక వాల్యూ వస్తుంది -b/2a. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 వాల్యూస్ ఉండాలి కదా. అంటే ఇక్కడనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి 2 సేమ్ వాల్యూస్ వచ్చినాయని అర్థము. సో రూట్స్ ఆర్ ఈక్వల్ వాల్యూ ఈజ్ -b/2a. సో ఆ ఈక్వల్ రూట్స్ యొక్క వాల్యూ -b/2a. చూడండి, 0 పెట్టుకుంటే మనకు -b/2a వస్తుంది. ఇది క్లియరా? పక్కానా? రూట్స్ ఆల్ రియల్ అండ్ ఈక్వల్ అని పెట్టుకోండి. ఇంకా ఎందుకంటే మనకి ఏబీసీ రియల్ అన్నాడు కాబట్టి రియల్ అండ్ ఈక్వల్ వస్తాయి. సరే, బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అంటే ఏమొస్తాయి? మళ్ళీ సింపుల్. బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అంటే మనకి ఏమొస్తుంది? 2 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఎట్లా చెప్పండి? -b ప్లస్ √b స్క్వేర్ మైనస్ 4ac/2a అదొక వాల్యూ, -b ప్లస్ √b స్క్వేర్ ప్లస్ అయిపోయింది కదా మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. ఓకే, 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ని డిసైడ్ చేయొచ్చు. సో రూట్స్ నేచర్ డిసైడ్ అయిందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేచర్ కూడా మనకి డిసైడ్ అయిపోయినట్టే. సో ఇది క్లియరా? సో సేమ్ దీని లెక్కనే, కానీ ఇక్కడ ఏబీసీ అనేవి రేషనల్. సో అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. అప్పుడు ఏమవుతుంది? బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయినప్పుడు సేమ్ దీని లెక్కనే ఇమాజినరీ రూట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్స్, సేమ్ అదే స్టోరీ. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అంటే ఏమవుతుంది? ఈక్వల్ అండ్ రియల్ కాదు, ఈక్వల్ అండ్ రేషనల్ రూట్స్ అనమాట. ఇక్కడ ఏబీసీ రియల్ కాదు కాబట్టి రేషనల్, కాబట్టి రేషనల్ రూట్స్. చలో, ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 ఉందనుకో, ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటంటే ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది? 16, 25 అంటే ఇప్పుడు 16 4 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 25 5 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇక్కడ వచ్చినాయి అనుకోండి, 9 4 9 16 25 అట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది అంటే, ఒక్క నిమిషం మర్చిపోయినా నేను, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అయితే ఏమవుతుంది? రూట్స్ ఆర్ రేషనల్ అండ్ నాట్ ఈక్వల్. సో రూట్స్ రేషనల్ అనమాట, డెఫినెట్గా నాట్ ఈక్వల్. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ అదే బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 వచ్చి అండ్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 3 7 6 అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే దీనికి ఏముంటాయంటే మనకి ఇర్రేషనల్ రూట్స్ ఉంటాయి. రూట్స్ వచ్చేసి ఇర్రేషనల్ రూట్స్, అవి కాంజుగేట్స్ అండ్ కాంజుగేట్ సర్ట్స్ అంట. సో ఇక్కడనే జాగ్రత్తగా ఉండాలి. మనకు 10th క్లాస్ వరకు ఈ 2 క్లాసిఫికేషన్స్ ఉండవు అన్నమాట. సింపుల్గా మనము
ఒకటే తీసుకుంటాము. కానీ ఇక్కడ మనకి ఒకవేళ ఏబీసీ రియల్ అయితే దాని యొక్క నేచర్ ఆఫ్ రూట్స్, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క నేచర్ ఆఫ్ రూట్స్ ఇట్లుంటాయి. ఒకవేళ ఏబీసీ రేషనల్ అయితే ఇంకో ఇట్లుంటాయి. సో ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా కేటగిరీ యాడ్ అయింది చూడండి. b² - 4ac > 0 పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందంటే రూట్స్ ఆర్ రేషనల్ అండ్ నాట్ ఈక్వల్, డిస్టింక్ట్ అని అర్థం. b² - 4ac > 0 అంటే ఇర్రేషనల్ రూట్స్ అంట, ఆ రెండు రూట్స్ కాంజుగేట్ సర్ట్స్ అంట. సో ఇక్కడ వరకు నేను మీకు బేసిక్స్ అన్నీ కవర్ చేసిన అనమాట. మనము చిన్నప్పుడు అంటే 10th క్లాస్లో నేర్చుకోవాల్సిన బేసిక్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా కవర్ అయిపోయినాయి. సో నా వీడియో మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.